గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్. క్రీస్తునామమున శుభవందనాలు. చూసినట్లయితే లూకాసు వార్త 6:38. క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదురు. లూకాసు వార్త 6:38. క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదురు. చూడండి, క్రీస్తు శిలువలో ఏమంటాడు? తండ్రి వీరేం చేయించున్నారు, వీరేం కాక వాళ్ళని దీవించండి అంటాడు, శపించలేదు. ఎందుకంటే ధర్మశాస్త్రం పుట్టినప్పుడు మోసే ఏం చేశాడు? శపించదని చెప్పాడు. అంటే మనము క్షమించాలి. మనం ఎట్లా క్షమిస్తూ దీవిస్తామో మనకు అట్లా మెండైన దీవెనలు ఉంటాయి. దీవిస్తే దీవెనలు, శపిస్తే శాపాలు. ఎందుకంటే క్షమించాలి. క్షమించే హృదయము చాలా తక్కువ ప్రాఫిట్స్. ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు ప్రవక్తలు, అందరిలో యేసయ్య శ్రేష్ఠుడు. ఆదివారం వచ్చిందంటే 400 కోట్ల మంది పైగా మంది క్రీస్తుని ఆరాధిస్తున్నారు. క్రీస్తుని విలీనమైన హృదయంతో కనపరుస్తున్నారు. కన్నీటి ప్రార్థన చేస్తున్నారు. ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నారు. చప్పట్లు కొట్టి ప్రార్థిస్తున్నారు. భయభక్తులతో ప్రార్థిస్తున్నారు. దశమ భాగాలు ఇచ్చి ప్రార్థిస్తున్నారు. క్రీస్తు ఒకప్పుడు సిలువ వేస్తున్నప్పుడు చేతుల్లో మెగులు కొట్టిన దీవించిండు, కాళ్ళలో మెగులు కొట్టిన దీవించిండు. కింద నుంచి కల్వరి కొండపైకి అసలు నడవడమే కష్టం. సిలువ మోపించారు. సిలువ మోస్తూ ఉండగా కూడా మళ్ళీ కొరడ దెబ్బలు, దూషణలు, ముఖం మీద ఉమ్మివేయడం, పాతాల గరిగబట్టి గీరితే శరీరం మీద ట్రాక్టర్ నాగలు దున్నప్పుడు భూమి ఏ విధంగా ఛాయలస్సు అలాంటి పాయలు వారింది. శరీరం అంతా గాయాలు, రక్తం, తలకు ముళ్ళ కిరీటం, జల్లడికి ఎన్ని రంధ్రాలు, అన్ని రంధ్రాలు. అయినా కానీ ఏం చేసిండు? దీవించిండు యూదులను, కానీ శపించలేదు. క్రైస్తవుడు, ప్లీజ్ టెస్ట్ యువర్ సెల్ఫ్, హౌ యువర్ స్పిరిచువల్ లైఫ్. నవడేస్ యువర్ వర్కింగ్ ప్లేస్ ఆర్ సూపర్ మార్కెట్ ఆర్ వెజిటబుల్ మార్కెట్, ఇన్ యువర్ హోమ్. క్రైస్తవుడు అన్నిడు పరీక్షించుకో. మీరు పనిచేసే స్థలంలో కానీ, మీరు కూరగాయల మార్కెట్కి అయినా కానీ, సూపర్ మార్కెట్కి అయినా కానీ, మీ ఇంట్లో కానీ ఎలా ఉంది మీ జీవితం, ఆత్మీయ జీవితం? చాలా గృహాలలో అత్త కోడలికి పడదు, కుటుంబ సభ్యులకు పడదు. ఎందుకంటే క్షమించే హృదయం లేక. మొదటి కోరింది 14వ అధ్యాయం చూడండి. ప్రేమ కలిగి ఉంటకు ప్రయాసపడుడి, అంటే ప్రేమను వెంటాడుడి. మొదటి కోరింది 13వ అధ్యాయము, అది ప్రేమ గురించే ఉంటుంది. మీరు చేసేది ఉద్యోగం కావచ్చు, బిజినెసే కావచ్చు, ప్రొఫెషన్ వృత్తి పనే కావచ్చు, ఏ పని చేసినా పర్వాలేదు. మొదటి కోరింది 13వ అధ్యాయం ప్రేమ గురించి. అందులో 13 వచనాలు ఉంటాయి. అపోస్తలుడైన పౌలు చాలా క్షుణ్ణంగా రాస్తాడు. ఆది కాండం నుంచి ప్రకటన వరకు నేను బైబిల్ ఒకసారి చదివాను. 4 సువార్తలు 400 పైన చదివాను నా ఆత్మీయ జీవితంలో. కానీ మొదటి కోరింది 13వ అధ్యాయం అయితే దాదాపు 5,000కు పైగా చదివాను. నాకు కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చినాయా ఆ అధ్యాయాన్ని చదువుతా. ఎందుకంటే ప్రేమ దోషములన్నింటినీ కప్పును. ఆ అంశం నాకు బాగా నచ్చుతుంది. విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ, ఈ మూటిలో నిలిచేది ప్రేమనే. కాబట్టి మీరు పనిచేస్తున్న స్థలంలో పైన బాస్ మిమ్మల్ని హింసించినా క్షమించాలి. కింద అసిస్టెంట్లు సరిగా పనిచేయకపోయినా క్షమించాలి. మోషే ఇటు ఫరోకు, ఇశ్రాయేల్ జనాంగంకు మధ్యవర్తి. ఓ ఫరో ఇశ్రాయేల్ జనాంగాన్ని వదిలిపెట్టు 430 సంవత్సరాల నుంచి అంటే వదిలిపెట్టాడు. ఈ ఇశ్రాయేల్ జనాంగం ఉదయకాలం ప్రార్థన చేసుకోండి అంటే ప్రార్థన చేసుకోరు. ఇక్కడ వీళ్ళతోటి శ్రమలు, ఫరోతోటి శ్రమలు. అయినా కానీ దేవుడు మోషేకు, అహరోనుకు, ఇత్రోకు, మిరియాముకు, మోషేతో ఉన్న నాయకులకు తోడుగా ఉన్నాడు. చూసిరా, మోషే ధర్మశాస్త్ర పితామహుడు. ఇటు ఫరోతో సహించుకున్నాడు, క్షమించబడ్డాడు. ఇటు ఇశ్రాయేలు జనాంగాన్ని క్షమించుకున్నాడు. కాబట్టి మోషే మిక్కిలి సాత్వికుడు. ప్రపంచంలో పుట్టబోడు. ధర్మశాస్త్రం వచ్చింది మోషే ద్వారానే. అన్ని మతస్థులకు వారు చదివే మత గ్రంథాలు మోషే ద్వారా వచ్చినాయి. కాబట్టి మనకు సాత్వికం ఉండాలి. మత్తయి సువార్త 7:7 ఉంది కదా, అడుగుడి మీకు ఇవ్వబడును. ప్రభా, నాకు మోషే లాంటి సాత్వికాన్ని ఇవ్వండి, దావీదు లాంటి సత్యప్రేమని ఇవ్వండి,
అబ్రహాం లాంటి విశ్వాసాన్ని ఇవ్వండి. యోబు లాంటి యథార్థతనివ్వండి. కాల్గేట్ లాంటి దానగుణం నేర్పించండి. యేసయ్య మీలాంటి క్షమించే హృదయాన్ని ఇవ్వండి అని అడగాలి. మీరు ఖాళీ సమయంలో ఈ నోటితోటి మాట్లాడుకుంటూ ఉండాలి. ఎందుకంటే క్రీస్తు ఎట్లా క్షమించిండో ఆ విధంగా ఎప్పుడు దేవుడు అనబడుతుండు. మరి క్రీస్తు సాధారణ కుటుంబంలో జన్మించి సాధారణ పని చేసి 12 మంది శిష్యుల పాదాలు కడిగి యూదుల రాజయ్యాడు. ప్రపంచంలో అతను ఇప్పుడు యేసయ్యను స్తుతిస్తున్నారు, గణపరుస్తున్నారు, కన్నీటి ప్రార్థన చేస్తున్నారు. మరి యేసయ్య 12 మంది శిష్యుల పాదాలు కడిగిండ్రు కదా. ఇప్పుడు చాలామంది పెళ్ళిళ్ళ ఎక్కడ అల్లుని పాదాలు తాంబూలం పెట్టి కడుగుతారు. యేసయ్య కూడా అట్లనే తాంబూలం పెట్టి కాళ్ళు కడిగిండు. సో ప్లీజ్ టెస్ట్ యువర్ సెల్ఫ్. హౌ ఇస్ యువర్ స్పిరిచువల్ లైఫ్? దయచేసి మిమ్మల్ని పరీక్షించుకోండి. in terms of love, in terms of giving tithes to church, reading of the Bible, prayer life, dear life, sharing gospel with others. అంటే మిమ్మల్ని పరీక్షించుకోండి. మీ ప్రార్థన జీవితంలో, మీ ప్రేమ కలిగి ఉండటంలో, మీ సువార్త చెప్పడంలో, మీ కన్నీటి ప్రార్థనలో. టీయర్స్ అంటే కన్నీటి ప్రార్థన, గాస్పెల్ అంటే సువార్త చెప్పడం, టెస్టిమనీ అంటే మీ సాక్ష్యం చెప్పడం. మనం పనిచేసే స్థలంలో క్రీస్తు కనబడాలి. మీరు ఒక 10 మంది పనిచేస్తున్నారు అనుకోండి, అందులో అందరికంటే నమ్మకస్తులు ఎవరంటే అతడే అన్నట్టు ఉండాలి. నేను ఇంతకుముందు అరబ్ కంట్రీస్లో పనిచేసినప్పుడు మేము పనిచేసే స్థలంలో నేను 5 రకాల పనులు చేసిన. అక్కడ ఏ పని చేసినా ఆ పనిలో నేను క్రీస్తును ఘనపరిచిన, క్రీస్తు మహిమ. మత్తయి సువార్తలో చెప్తాడు కదా, పరలోకంలో మీ తండ్రి మహిమపరచుటకు మీ సత్క్రియలు చూపించడం అంటాడు. మీ వెలుగు ఇతరుల ప్రకాశింపనీయుడి. అంటే మనం పనిని బట్టి ఇతడు మంచి క్రిస్టియన్ అని నన్ను చాలామంది అన్నారు. ఇక నేను చేసిన పని ఎక్కడ తెలుసా, చాలా అన్ని రకాల మతస్థుల మధ్యలో పనిచేసిన, కానీ అక్కడ క్రీస్తుని కనపరిచిన. ఏ విధంగా? వాళ్ళందరూ ఉదయం 7 గంటల కంటే 7:10 నిమిషాలకు వస్తారు కొంతమంది, 7:05 నిమిషాలకు, 7:30కు ఒక్కసారి వస్తారు కొంతమంది. కానీ నేను 7 గంటలకు కంటే 5 నిమిషాల ముందే ఉండేవాడిని. మళ్ళీ టీ బ్రేక్, లంచ్ బ్రేక్, టీ టైం, ఎనీ టైం. 5 మినిట్స్ అంటే 5 మినిట్స్, 10 మినిట్స్ అంటే 10 మినిట్సే. మనం చేసే పని స్థలంలో ముందే వెళ్ళాలి, లేటుగా రావాలి. కానీ చాలామంది లేటుగా వెళ్తారు, ముందుగా వస్తారు. సమయాన్ని దొంగిలించద్దు. ఎందుకంటే అక్కడ క్రీస్తు మన పక్కన ఉంటాడు. ఏ విధంగా? ఆ విధంగా యథార్థత ఉండాలి. పనిచేసే స్థలంలో డబ్బు విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో నేను యోబు లాంటి యథార్థంగా ఉన్నా కాబట్టి ఇండియాకు తిరిగి వచ్చిన. ఓకే, గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. మీరు పనిచేసే స్థలంలో క్రీస్తును ఘనపరచండి. ఏ విధంగా? సమయానికి ముందెళ్ళండి, లేటుగా రండి, యథార్థత కల్పించండి, మోస లాంటి సాత్వికం కలిగి ఉండండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ప్రైజ్ ది లార్డ్.